హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రామాంజని. వెల్కమ్ టు ద విజెంటెక్ కంప్యూటర్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి వేరియబుల్స్ ఇన్ సి లాంగ్వేజ్. వేరియబుల్స్ ఇన్ సి లాంగ్వేజ్ అంటే వేరియబుల్ అంటే ఏమి, వాటి యొక్క రూల్స్ అంటే వేరియబుల్ గురించి మీకు పక్కాగా పర్ఫెక్ట్గా ఐడియా ఉన్నట్లయితే సి లాంగ్వేజే కాదండి, ఏ లాంగ్వేజ్నైనా కానీ మీరు లెఫ్ట్ అండ్ రైట్ వేసి కొట్టచ్చు అనమాట. అంత పవర్ఫుల్ అయినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఓకే, సరే, ఒక చిన్న డెఫినేషన్తో స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ నేను రాస్తున్న వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ నేమ్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ సమ్ వాల్యూ ఇన్ ద మెమరీ అని ఇలాగ నేను ఏదో డెఫినేషన్ రాసేసాను. ఓకే, ఇంకొక డెఫినేషన్ కూడా ఉందండి. ఏమా డెఫినేషన్? వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటైనర్. సరే, ఫస్ట్ డెఫినేషన్ విషయానికి వద్దామండి. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ నేమ్ అన్నారు కదా. నేమ్ అంటే ఏమి? సే లెట్ us assume ఏదైనా ఒక పేరు తీసుకుందాం. సే నా పేరు రాస్తున్నా రామంజీ అని కానీ, సో అరుణ్ అని కానీ, వలి అని కానీ, ఏమి ఇక్కడ వచ్చేసి షాషా అని కానీ అని ఇలా పేర్లు తీసుకున్నానండి. ఏ అని, బి అని, సి అని. సో వీటన్నిటిని ఇన్ ఇంగ్లీష్ ఏమని మనం జనరల్గా మనము ప్రొనౌన్స్ చేస్తామండి? నేమ్స్ అని అంటాం. ఓకేనా? మరి ఇవే నేమ్స్ని ఇన్ కంప్యూటర్లో ఏమని పిలవాలని మనకి చెప్తున్నారు అంటే కన్నా వేరియబుల్స్ అని పిలవాలంట. సో వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ నేమ్ అండ్ వేరియబుల్స్ ఆర్? లెట్ మీ క్లారిఫై. అంటే నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇలా రాస్తున్నా. ఏమని రాస్తున్నాను? ఇక్కడ ఇలా రాశాను. దీన్ని మామూలుగా ఎలా పలుకుతాము, ఎలా పిలుస్తాము, ఏ విధంగా మనము పిలుస్తామనేది ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కన్నా దీన్ని ఏమని పిలుస్తాము, ఏమని పలుకుతామంటే జనరల్గా మామూలుగా మీరు చెప్తారు, మాకు తెలుసు సార్, బాగా తెలుసు, అరుణ్ ఈజ్ ఈక్వల్ టు 45 అని చెప్తారు. ఓకేనా? ఇది మామూలుగా మీనింగ్ అని మీరు చెప్తారు. కానీ ఒక చిన్న విషయం అండి, మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఈ విధంగా ఎప్పుడైనా పిలిచారా? అరుణ్ ఈజ్ ఈక్వల్ టు 45 ఇలా రా అని ఎప్పుడైనా పిలిచారా? ఓకేనా? పిలవలేదు. అంటే రియల్ లైఫ్లో మనకి ఏం అవసరం లేదండి, నంబర్తో అవసరం లేదు. కేవలం ఏం కావాలి? జస్ట్ నేమ్స్, అంతే. జస్ట్ అరుణ్ అనే నేమ్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. మరి కంప్యూటర్ విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అదే 45 వాల్యూ కెన్ బి స్టోర్డ్ ఆన్ నేమ్ అరుణ్. అంటే దాని మీనింగ్ ఏమంటే ఇక్కడ ఉన్న ఈ 45 అనే ఈ వాల్యూ ఉంది చూసినారా? ఈ 45 అనే వాల్యూ ఏమవుతుందంట? దీని మీనింగు అరుణ్ అనే నేమ్లో పోయి స్టోర్ అవుతుందంట. అలాగా ఒక వాల్యూని ఒక నేమ్లో స్టోర్ చేయడానికి మనం క్రియేట్ చేసిన నేమ్స్ని ఏమని పిలవాల్సి వస్తుంది? వేరియబుల్స్ అని పిలుస్తున్నారు. సో కాబట్టి జనరల్గా మనం వాడే నేమ్స్ని కంప్యూటర్లో ఎందుకు వేరియబుల్స్ అంటారంటే టు స్టోర్ సంథింగ్. అంటే ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేయడానికి మనం క్రియేట్ చేసిన నేమ్నే ఏమంటారంటే వేరియబుల్స్ అంటారు. సో కాబట్టి రియల్ లైఫ్లో ఉన్న వేరియబుల్స్ని కంప్యూటర్లో వేరియబుల్స్ ఎందుకు అంటారో అనే క్లారిఫికేషన్ వచ్చింది కదండి. ఓకేనా? మాకు ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వాలి అంటే ఇంకొక డెఫినేషన్ ద్వారా వేరియబుల్ గురించి చెప్తాం. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటైనర్ అంటే బ్యాగ్. సో లెట్ us assume నేను ఇక్కడ బ్యాగ్స్ వేస్తున్నా. భలేవారు సార్, ఇవి బ్యాగ్స్ అయ్యింది, బాగా చెప్తారంటారా? సో ఇవి బ్యాగ్స్ కాదండి, అజ్యూమ్ చేసుకోండి. బికాస్ ఐఎమ్ నాట్ ఏ ఎఫిషియంట్ డ్రాయర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు లెట్ us assume ఇందులో మీరు ఏం వేస్తున్నారు? ఇక్కడ ఈ బ్యాగ్లో బుక్స్ వేస్తున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఫ్రూట్స్ వేస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీ
పాండ్స్ పౌడరు ఇవి వేస్తున్నారు. ఇందులో ఏమేస్తారు, ఇక్కడ వచ్చేసి మీ జిమ్కి సంబంధించిన ఐటమ్స్ వేస్తున్నారు. అంటే ఈ బ్యాగ్ ఉంది ఈ బ్యాగ్ ఉంది కదా ఈ బ్యాగ్లో ఏమేస్తున్నారు, బుక్స్ని ఏం చేస్తుంది బ్యాగ్ అనేది పట్టుకుంటుంది. హోల్డ్ అంటే పట్టుకోవడం అనమాట, పట్టుకుంటుంది. అంటే మీరు బుక్స్ వేసారు కాబట్టి ఇది బుక్స్ బ్యాగ్ లేదా స్కూల్ బ్యాగ్ లేదా కాలేజ్ బ్యాగ్ అని అనిపించుకుంటుంది. మరి ఇందులో ఫ్రూట్స్ వేస్తున్నారు కాబట్టి ఇది ఫ్రూట్స్ బ్యాగ్ అవుతుంది. అంటే ఇందులో ఈ బ్యాగ్లో ఏం పట్టుకొని వచ్చుతుంది, ఫ్రూట్స్ బ్యాగ్. ఓకేనా? సో ఇక్కడ ఫ్రూట్స్ బ్యాగ్. ఓకేనా? అలాగే ఇందులో ఫేర్ అండ్ లవ్లీ, పాండ్స్ పౌడర్, లిప్స్టిక్ అవి ఇవి వేస్తున్నారు. సో ఇది ఏమవుతుంది, మేకప్ బ్యాగ్ అవుతుంది. ఓకేనా అండి? అంటే బ్యాగ్ ఏం చేస్తుంది, టు హోల్డ్ సంథింగ్. మీరు ఏదైతే వాల్యూస్ వేస్తున్నారో ఆ వాల్యూస్ని పట్టుకొని వచ్చుతుంది. దాన్ని ఏమంటారంటే కంటైనర్ అంటారు. సో కంటైనర్ అంటే ఏమవుతుందంటే బ్యాగ్లో సమ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. అయితే మీరు వేస్తున్న ఐటమ్స్ని బట్టి ఆ యొక్క నేమ్ మీనింగ్ మారిపోతుంది అనమాట. బుక్స్ వేస్తే స్కూల్ బ్యాగ్ అన్నాం, ఫ్రూట్స్ వేస్తే ఫ్రూట్స్ బ్యాగ్ అన్నాం, ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ వేస్తే ఇలా అన్నాం. సో కాబట్టి మొత్తానికి మీకేమర్థమైంది, ఇక్కడ వేరియబుల్ అనేది ఒక నేము, అదేం చేస్తుందంటే సమ్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. సో దట్స్ వై ఇది క్లియర్ కదండి ఇక్కడ. సో ఇక్కడ డెఫినేషన్లోకి వెళ్దామండి. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏమంటున్నాం ఇక్కడ, నేమ్. ఫైన్ అండి. ఇదేం చేస్తుంది, సమ్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకుని ఏం చేస్తుంది, ప్రోగ్రామ్స్ కెన్ మ్యానిపులేట్. ఏందండి ఈ పదం మాకు అర్థం కాలేదు అంటే నేను ఇక్కడ చిన్న విషయం క్లారిఫై చేయదలుచుకున్నా. ఏ వాల్యూ 12, బి వాల్యూ 3 తీసుకున్నా, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్న. అంటే మీనింగ్ ఏమంటానండి, ఇక్కడ ఏ ప్లస్ బి చేస్తే ఎంత వస్తుందండి మనకి ఆన్సర్ 15 వస్తుంది, మనకు తెలుసండి. ఓకేనా? ఇక్కడ దీన్ని మ్యానిపులేషన్ అంటాం. అంటే ఏ వాల్యూ 12, బి వాల్యూ 3 తీసుకొని ఉపయోగించుకుని సి వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం అనమాట. సో ఇక్కడ నువ్వు వేరియబుల్స్లో స్టోర్ చేసిన వాల్యూ సహాయంతో మ్యానిపులేషన్స్ స్టోర్ చేసుకుంటాం. అది అనమాట కథ ఇక్కడ వచ్చేసి. రైట్ నౌ సో ఇక్కడ మనకి ఇందాక చెప్పినట్లు ఏ ఈక్వల్ టు 14 అని జనరల్గా మనం చెప్తూ ఉంటాం. సో ఇది అబ్సల్యూట్గా రాంగ్ కదండి. ఫ్యాంటాస్టిక్, బాగా చెప్పారు. సో ఇక్కడ మనం దీన్ని ఏమని అర్థం చేసుకోవాలా, we say that ఏమనుకోవాలా, వాల్యూ 14 కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్ ఏ. దట్స్ ఫైన్ అండి. ఓకేనా? నెక్స్ట్ నేను ఇందాక కంటైనర్ అన్నాను కదా, ఇప్పుడు చూడండి 4 అనే దాన్ని ఇంటీజర్ దాంట్లో వేసాను, 2.5 అనే దాన్ని ఈ బ్యాగ్లో వేసాను, ఏ అనేది వేస్తే క్యారెక్టర్ అయిపోయింది, హలో అనేది వేస్తే స్ట్రింగ్ అయిపోయింది. అంటే మీరు వేసే వాల్యూని బట్టి ఆ యొక్క నేమ్ మీనింగ్ చేంజ్ అవుతుంది. మొత్తానికైతే వేరియబుల్ అనేది టు స్టోర్ సమ్ వాల్యూ అనమాట. సో క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ నంబర్ అనే వేరియబుల్ ఏం స్టోర్ చేసుకుంటుంది, 5 అనే వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. సో అలాగే ఒక వాల్యూని ఒక నేమ్లో స్టోర్ చేసుకునే ఒక కాన్సెప్ట్నే వేరియబుల్ అంటారు. సూపర్, బాగా అర్థమైంది కదండి. అయితే వేరియబుల్స్ ఎలా పడితే అలాగా మనము తీసుకోకుండా మనకి ఏ కాంబినేషన్స్ని వాడాలో ముందే డిస్క్రైబ్ చేశారు. ఒకటి లెటర్స్ అంటే ఏం లేదండి, ఆల్ఫాబెట్స్. అవి క్యాపిటల్ లెటర్ అయినా అవ్వచ్చు, స్మాల్ లెటర్ అయినా అవ్వచ్చు. రెండోది ఏముందండి, డిజిట్స్ అంటే నంబర్స్ అండి. థర్డ్ ఏముంది ఇక్కడ, అండర్ అంటే ఏందబ్బా అంటే దీన్ని మైనస్ అంటారండి. మరి అండర్ అంటే కింద, స్కోర్ అంటే గీత, దీన్ని ఏమంటారంటే అండర్ స్కోర్ అని అంటారు. సో క్లియర్ కదండి. సో కాబట్టి ఈ 3 కాంబినేషన్సే మనం వాడాలి. వేరియబుల్స్ని రాయాలంటే ఈ 3 కాంబినేషన్స్లో ఉన్న వాటిని యూజ్ చేసుకుని వేరియబుల్ నేమ్స్ని డిక్లేర్ చేయాలి. రైట్, ఫైన్ కదా. మరి అయితే ఎలా పడితే అలా డిక్లేర్ చేయకోకుండా దీనికి మనకేం చేస్తారంటే కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేశారు. ఇందులో ఫస్ట్ రూల్ వచ్చేసి రూల్ నెంబర్ 1, ఫస్ట్ లెటర్ ఏమై ఉండాలంటున్నాడు, అయితే ఆల్ఫాబెట్ అవ్వాలా, లేకపోతే అండర్ స్కోర్ అవ్వాలా, అయితే ఆల్ఫాబెట్ అవ్వాలి, లేకపోతే అండర్ స్కోర్ అవ్వాలి. సో ఇక్కడ మీరు చూస్తే లెట్ మీ అజ్యూమ్ చేసుకోండి. సో ఇక్కడ 20 వద్దులేండి ఇక్కడ. సో ఇప్పుడు 89 రామన్జీ అని తీసుకున్నా. ఏమండి, ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అండి? రాంగ్. వెరీ గుడ్ అండి. ఎందుకండి రాంగ్? సో ఇక్కడ ఫస్ట్ లెటర్ ఈ రూల్ ప్రకారం ఆల్ఫాబెట్ లేదు, ఓకే, అండర్ స్కోర్ లేదు, ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ ఎ రాంగ్. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడండి రామన్జీ 89 అని తీసుకున్నా. ఇట్ ఈస్ ఏ వేరియబులా? 100%
ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్ ఉంది లేదా అండర్ స్కోర్ ఆల్ఫాబెట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ వేరియబుల్. సో ఓకేనా. తర్వాత ఆర్ 89 AMANNJI ఇదండి వేరియబులేనా అండి ఇక్కడ ఇది? అవునండి, ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్ ఉంది, తర్వాత ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, మధ్యలో నంబర్స్ ఉన్నాయి. ఈ 3 కాంబినేషన్స్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు కాబట్టి ఇది కూడా వేరియబులే. సో ఫైన్ అండి. సో ఇప్పుడు ఇది చెప్పండి మరి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో 23 జెమ్స్ అని రాశాను, ఇది రైటా రాంగా? 100% రాంగ్. ఎందుకు? ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్ లేదు, అండర్ స్కోర్ లేదు. ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్ లేదు, అండర్ స్కోర్ లేదండి. ఇందులో ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెటా అండి? కాదు. అండర్ స్కోరా అండి? కాదు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎ రాంగ్. మరి సెకండ్ వన్ రైట్ అంట. ఎందుకు? ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ రైట్. ఓకే. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ఎ రైటా? ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఫస్ట్ లెటర్ ఏముందండి ఇక్కడ మనకు? ఆల్ఫాబెట్ ఉంది. ఫైన్ అంటే ఫెంటాస్టిక్. ఇక్కడ లాస్ట్ వన్ ఇట్ ఈస్ ఎ రైట్ అంటున్నారు. ఎందుకండి? ఫస్ట్ లెటర్గా ఏమి ఇచ్చారండి ఇక్కడ మనకు? అండర్ స్కోర్ ఇచ్చారు. సో మీకు అర్థమైందా ఈ రూల్ అనేది? సో రూల్ 1 అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ రూల్ ఈజ్ క్లియర్ కదండి. సో దెన్ వీ గో నెక్స్ట్ రూల్ అండి. నెక్స్ట్ రూల్ నెంబర్ 2. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు ఎంత అంటే అంత. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రామతీర్థాన్ని ఇంత పొడవాటి పేరు వాడకూడదండి. బెటర్ టు యూస్ షార్ట్ నేమ్స్, చిన్న పేర్లు వాడాలండి. సో అందుకే ఎంత రేంజ్ ఇచ్చాడంటే 32 క్యారెక్టర్స్ లోపల వాడాలి. అంటే 31 లెటర్స్ అనుకోండి, 31 అక్షరాలు, 31 లెటర్స్. బెటర్ టు యూస్ 31 లెటర్స్ ఓన్లీ. ఓకేనా. ఫైన్, ఫెంటాస్టిక్. ఇదేం పెద్ద రూల్ కాదు, వదిలేసేయండి. థర్డ్ రూల్ అండి ఏముంది? నో వైట్ స్పేసెస్ ఆర్ యూజ్డ్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్. వైట్ అంటే తెల్లది సార్, స్పేస్ అంటే ఖాళీ, తెల్ల ఖాళీ అలా కాదండి. గ్యాప్స్ ఇవ్వకూడదు అనమాట. గ్యాప్స్ ఇవ్వకూడదు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి అనుపమ కేర్ అని ఇలాగ ఒక పేరు రాశాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇంకొక బల్బిందర్ సింగ్ అని ఇలా రాశాను. ఓకేనా. మరి రెండిట్లో ఏది రైట్ ఏది రాంగు? ఇది 100% రాంగు. ఎందుకంటే అకార్డింగ్ టు ఇంగ్లీష్ ప్రకారం బోత్ ఆర్ కరెక్ట్ అనుకుంటాం. బట్ ఇన్ కంప్యూటర్ టెర్మినాలజీ ఇక్కడ అనుపమ కేర్ అని తీసుకున్నాం కదా, ఇక్కడ ఏం చేసామంటే గ్యాప్ అనేది ఇచ్చాము. ఇలా గ్యాప్ అనేది ఇవ్వకూడదు. ఏమండి? ఇవ్వకూడదు. ఏం చేయాలి? ఇలా కలిపేసి రాయాలి. లేదు సార్, మా ఇంట్లో మా మమ్మీ డాడీ వేసి లెఫ్ట్ అండ్ రైట్ కొడతారండి నన్ను అని అంటే అప్పుడు మీరు మధ్యలో ఏమి యూజ్ చేస్తారండి? ఫెంటాస్టిక్. ఏమి యూజ్ చేస్తున్నారు ఇక్కడ? అండర్ స్కోర్ని యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద రూల్. ఓకే. థర్డ్ రూల్ అర్థమైంది కదండి. సో ఇది చెప్పండి మరి. ఆల్ ఈజ్ వెల్ అని రాశాను. ఇది రైట్ రాంగా అండి? 100% కరెక్టా రాంగా? రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఏం చేసాము? ఇక్కడ స్పేస్ ఇవ్వబడింది. నేమ్స్ని విడగొట్టి రాయకూడదు. సో ఇది రాంగ్. ఏమండి? మరి ఎలా రాయాలండి? క్లబ్ చేసి రాయాలి. ఫెంటాస్టిక్, బాగా చెప్పారు. మరి అలా ఇష్టం లేదనుకుంటే మధ్యలో ఏం ప్లేస్ చేస్తామండి? అండర్ స్కోర్ని ప్లేస్ చేసి క్లబ్ చేసి ఉంచుతాం. ఇది కూడా రైట్ అండి. సో ఇజ్ ఇట్ క్లియర్ ఇక్కడ? రైట్, ఫెంటాస్టిక్. ఫోర్త్ రూల్ అండి, ఫేమస్ రూలు, మోస్ట్ కన్ఫ్యూజన్ రూలు ఏమంటే క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ ఆర్ నాట్ ఈక్వల్ అండి. ఏమంట? క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ ఆర్ నాట్ ఈక్వల్. దీనికోసం మీకు ఎంఎస్ ఎక్సెల్ అనే ఒక సబ్జెక్ట్ ఉందండి. ఎంఎస్ ఎక్సెల్లోకి వెళ్దాం, మీకు పక్కా ప్రూఫ్తో చూపిస్తానండి. ఎంఎస్ ఎక్సెల్లోకి వచ్చామండి. ఫార్ములాస్ అనే ట్యాబ్లోకి వెళ్ళండి, టెక్స్ట్ అనే గ్రూప్లోకి వెళ్ళండి, కోడ్ అనే ఫంక్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఏమండి? ఎక్కడికి వెళ్ళాలండి? చూడండి ఇక్కడ ఫార్ములా అనే ట్యాబ్లోకి వెళ్ళండి, టెక్స్ట్ అనే గ్రూప్లోకి వెళ్ళండి, కోడ్ అనే ఫంక్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను అనుపమ కేర్లో స్మాల్ ఏ తీసుకున్నా. స్మాల్ ఏనా క్యాపిటల్ ఏనా అండి? అది స్మాల్ ఏ కదా, కనిపిస్తుంది కదా. రైట్, ఫెంటాస్టిక్. ఎంత వచ్చిందండి స్మాల్ ఏకి వాల్యూ? 97. ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? క్యాపిటల్ ఏ తీసుకున్నానండి. ఏం తీసుకున్నా నేను? క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏనా స్మాల్ ఏనా? స్మాల్ ఏనాది? క్యాపిటల్ ఏ. ఫెంటాస్టిక్. సో కాబట్టి క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత వచ్చిందండి? 65. మీరేమనుకుంటున్నారు? ఇలా రాసిన
మనకు పెద్ద తేడా ఏం లేదండి, ఓకేనా. కానీ నార్మల్గా అయితే, కానీ కంప్యూటర్లో డిఫరెంట్, ఎందుకంటే స్మాల్ ఏకి వాల్యూ వేరే ఉంది, క్యాపిటల్ ఏకి వాల్యూ వేరే ఉంది. వీటినే ఏమంటారు అంటే ఆస్కీ కోడ్స్ అంటారు. ఆస్కీ అంటే మీనింగ్ ఏమంటేనండి, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇంటర్చేంజ్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా స్మాల్ ఏకి వేరే వాల్యూ ఉంటుందండి, క్యాపిటల్ ఏకి వేరే వాల్యూ ఉంటుందండి. అదనమాట విషయం అండి, ఓకేనా. సో కాబట్టి నాకు అర్థం కాలేదు సార్, ఇంకొకటి ఏదైనా చెప్పగలరా? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ స్మాల్ కే ఇచ్చాను, క్యాపిటల్ కే ఇచ్చాను, స్మాల్ కే ఇచ్చాను. ఫెంటాస్టిక్, బాగా చెప్పారు ఇక్కడ. సో ఓకే కొట్టాను. ఎంత వచ్చిందా అండి? 107. ఓకే, నేను ఇప్పుడు క్యాపిటల్ కే ఇస్తున్నానండి. చూడండి, క్యాపిటల్ కేనే కదా. ఫెంటాస్టిక్, బాగా చెప్పారు మీరు ఇక్కడ. సో ఇప్పుడు నేను ఓకే కొడుతున్నా. ఎంత వచ్చిందండి? స్మాల్ కేకేమో 107 వచ్చింది, క్యాపిటల్ కేకేమో ఎంత వచ్చింది? 75 వచ్చింది. సో ఇలా మనకు క్యాపిటల్ లెటర్స్కి వేరే వాల్యూ ఇచ్చారు, స్మాల్ లెటర్స్కి వేరే వాల్యూ ఇచ్చారు. సో దట్స్ వై వీటినే ఏమంటారంటే క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ ఆర్ డిఫరెంట్. సార్ మీరు చెప్తున్నది బాగుంది, హౌ సార్? ప్రూవ్ ఇట్. మీరు ప్రూవ్ చేయగలరా? ఫెంటాస్టిక్, బాగా అడిగారండి. నేను ప్రూవ్ చేస్తానండి. ఇక్కడ ఏం ఫంక్షన్ ఉంది? ఇంకొకటి టెక్స్ట్ అనే గ్రూప్లో క్యారెక్టర్ అనే దాంట్లో స్మాల్ కే తీసుకున్నా, 107 తీసుకుంటున్నా. ఏం రావాలండి? స్మాల్ కే వచ్చిందా? ఫెంటాస్టిక్. ఇప్పుడు 75 ఇస్తాను, క్యాపిటల్ కే రావాలి. చూడండి, క్యారెక్టర్ 75 ఇచ్చాను, ఏమొచ్చింది? క్యాపిటల్ కే వచ్చింది. సో కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటానండి, ఓకేనా. సో కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? క్యాపిటల్ లెటర్స్ వేరు, స్మాల్ లెటర్స్ వేరు. దాన్నే ఏమని పిలుస్తారు? వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే బోత్ ఆర్ నాట్ సేమ్. అదే బాలకృష్ణ డైలాగ్ చెప్పినట్లు, యూ అండ్ మీ, నువ్వు నేను, బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఏదో డైలాగ్ చెప్తాడు కదా. అలాగే స్మాల్ ఏ వేరు, క్యాపిటల్ ఏ వేరు. ఫెంటాస్టిక్. సో కాబట్టి ఎలా చెప్తున్నారండి అంటే స్మాల్ ఏకి 97 ఇవ్వబడిందండి, క్యాపిటల్ ఏకి 65 ఇవ్వబడిందండి. సో కాబట్టి 97 65కి ఈక్వల్ కాదు. కాబట్టి స్మాల్ ఏ తీసుకున్న తర్వాత మీరు క్యాపిటల్ ఏ రాస్తే ఎగిరి 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 తంతారు మిమ్మల్ని కంప్యూటర్. సో కాబట్టి దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మీరు స్మాల్ ఏ తీసుకుంటే ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఏమిటిగా వాడాలి? స్మాల్ ఏ. క్యాపిటల్ ఏ తీసుకుంటే క్యాపిటల్ ఏని మాత్రమే తీసుకోవాలి. దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ అండ్ ఇంపార్టెంట్ రూల్ అండి, 4th రూల్. సో దట్స్ వై క్లారిటీ వచ్చింది కదండి. ఫెంటాస్టిక్. ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి నేమ్స్ని ఏమని పిలుస్తారు? జెమ్స్. మీరు కూడా జెమ్స్, ఈ వీడియో చూస్తున్నారంటే మీరు కూడా జెమ్సేనండి. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఉన్నదాన్ని పెద్ద జెమ్ము, స్మాల్ లెటర్లో ఉన్నదాన్ని చిన్న జెమ్ అని అనకూడదు కదండి. జెమ్స్ అనే కదా అనేది. ఇన్ ఇంగ్లీష్ అలా పిలుస్తాం. కానీ కంప్యూటర్లో బోత్ ఆర్ డిఫరెంట్. వై? బికాస్ క్యాపిటల్ జీకి వేరే వాల్యూ ఉంటుంది, స్మాల్ జీకి వేరే వాల్యూ ఉంటుంది. సో దట్స్ వై వేరియబుల్ నేమ్స్ ఎప్పటికీ కే సెన్సిటివ్ అంటే అర్థమేమి? క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ ఆర్ డిఫరెంట్ అనే అర్థం అనమాట. క్లియర్ కదండి? ఫ్యాంటాస్టిక్. మరి వేరియబుల్స్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తారండి మన ఈ సి లాంగ్వేజ్లో అని అంటే ఇక్కడ ఒక సింటాక్స్ ఇచ్చాడండి. ఫస్ట్ డేటా టైప్ ఉంటుందంట, తర్వాత వేరియబుల్ నేమ్ ఉంటుందంట. అంటే ఎలా అండి? నా దగ్గర ఇంటీజర్ కావాలండి, ఇంట్ ఎక్స్. ఓకే, నాకు ఫ్లోట్ కావాలండి, ఫ్లోట్ వై. ఫెంటాస్టిక్. క్యారెక్టర్ కావాలండి, క్యారెక్టర్ జెడ్. స్ట్రింగ్ కావాలండి, క్యారెక్టర్ ఎస్టీ, స్ట్రింగ్ అని ఇలా తీసుకున్నా. దట్స్ వై ఇది స్ట్రింగ్, ఇది క్యారెక్టర్, ఇది ఫ్లోట్, ఇది ఇంట్. ఇంకా చాలా ఉన్నాయి, డబుల్, లాంగ్ చాలా ఉన్నాయి. వాటి గురించి తర్వాత డేటా టైప్స్ అనే కాన్సెప్ట్లో చెప్పుకుందాం. నో వరీ హియర్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాం? ఇంటీజర్ విజంటెక్ అని ఇచ్చాం, ఫ్లోట్ ఏబి అని ఇచ్చాం, ఇంటీజర్ హాయ్ హలో అని ఇచ్చాం, క్యారెక్టర్ రామన్జీ అని ఇచ్చాం. ఓకేనా? ఫెంటాస్టిక్ కదండి. ఈ విధంగా డిక్లేర్ చేస్తాం వేరియబుల్స్ని. క్లియర్ కదా? రైట్ అండి. అలాగే లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏమంటున్నాడంటే వేరియబుల్ నేమ్ అనేది కీవర్డ్ అవ్వకూడదు, రిజర్వర్డ్ అవ్వకూడదు. ఇదేందబ్బా ఇలా చెప్తున్నారు మీరు? సో ఇప్పుడు మీకు అర్థమైన భాషలో చెప్తాను. ధోని గుర్తున్నాడా? గుర్తున్నాడండి. ఆయన జెర్సీ నెంబర్ ఎంత అండి? 7.
మన ఇండియన్ క్రికెట్ బోర్డు అనౌన్స్ చేసింది 7 అనే జెర్సీ నంబర్ ఎవ్వరు వాడకూడదు అని బ్యాన్ చేసింది. అంటే 7 అనే నేమ్ అనే 7 అనే నంబర్ని ఎవరికి అంకితం చేసింది? ధోని తప్ప ఎవరు వేసుకోకూడదు అని ఇప్పుడు వచ్చే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఎవరే కానీ ఆ 7 అనే జెర్సీ నెంబర్ వాడకూడదు. అలాగే సచిన్ టెండూల్కర్కి 10 అనే జెర్సీ నెంబర్ ఇచ్చింది. అంటే 10 అని అనగానే ఎవరు గుర్తుకు రావాలా? సచిన్. అందుకే 10 అనే నెంబర్ కూడా ఎవరు వేసుకోరండి. అంటే ఒక నెంబర్ని ఆల్రెడీగా ముందే రిజిస్టర్ చేసి ఉంటారు ఒకరి పేరు మీద, దాన్ని ఏమంటారంటే రిజర్వ్ అని అంటారు. మీనింగ్ అర్థమైందా? సో ఇక్కడ కూడా మనకు కొన్ని రిజర్వ్ వర్డ్స్ ముందే డెవలపర్స్ కంప్యూటర్ లాంగ్వేజెస్ని డెవలప్ చేసిన ఆథర్స్ ఏం చేశారంటే ముందే మీనింగ్ ఏర్పాటు చేశారు. మళ్ళీ వాటిని వేరియబుల్ నేమ్స్గా తీసుకొని ప్రోగ్రామ్ని, కంప్యూటర్ని, కంపైలర్ని ఇబ్బంది పెట్టకూడదండి. దట్స్ వై ఇక్కడ చెప్తున్న 32 కీవర్డ్స్ ఆటో దగ్గర నుంచి మొదలు పెడితే వైల్ వరకు 32 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ కీవర్డ్స్కి ప్రతి దానికి ఒక మీనింగ్ని ముందే డెవలపర్స్, ఆథర్స్ ముందే రాశారనమాట. సో కాబట్టి దట్స్ వై వీటిని వేరియబుల్ నేమ్స్గా వాడకూడదు. వై? బికాస్ దిస్ ఈజ్ ఎ కీవర్డ్స్ ఆర్ రిజర్వ్ వర్డ్స్. క్లియర్ కదండి? రైట్, ఫెంటాస్టిక్. సో మరి రివైజ్ చేస్తున్నామండి ఇక్కడ. సో వేరియబుల్ నేమ్ అనేది ఎలా ఉండొచ్చు? ఆల్ఫాబెట్లో ఉండొచ్చు, ఆల్ఫాబెట్లో ఉండొచ్చు, డిజిట్స్లో ఉండొచ్చు, అండర్ స్కోర్లో ఉండొచ్చు. ఖచ్చితంగా ఆల్ఫాబెట్తో అన్న స్టార్ట్ అవ్వాలా లేదా అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వాలా, కానీ ఏమిటితో స్టార్ట్ అవ్వకూడదు? డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనా? స్పేస్లు ఉంచకూడదు, కీవర్డ్స్ని వాడకూడదు అని కొన్ని రూల్స్ రాసామన్నమాట. మరి కరెక్ట్ అయినటువంటి వ్యాలిడ్ వేరియబుల్స్ ఎలా వాడతాం? ఇలాగా ఈ విధంగా వాడతాం. మరి ఇన్కరెక్ట్ అంటే నంబర్స్ని వాడకూడదు, స్పేస్ ఇవ్వకూడదు, కీవర్డ్స్ని వాడకూడదు. దీస్ ఆర్ ద పర్ఫెక్ట్లీ ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్. ఫైన్ కదండి? ఫెంటాస్టిక్ కదండి? మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీకు ఈ టాపిక్ మీద, వేరియబుల్ టాపిక్ మీద, బెటర్ కాల్ మీ ఆర్ వాట్సాప్ మీ ఆర్ మెసేజ్ మీ టు మై మొబైల్ నంబర్. మీకు ఇంకా ఈ కోర్సుకు సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా, మా ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ ఏమున్నా తెలుసుకోవాలన్నా బెటర్ విజిట్ అవర్ వెబ్సైట్ అండి. విజన్టెక్ కంప్యూటర్స్ని విజిట్ చేయండి. మా వెబ్సైట్, మా విజన్టెక్ కంప్యూటర్స్ ప్రొవైడ్ చేసే బెనిఫిట్ ఏమంటే మేము ఇచ్చే సర్టిఫికెట్స్ని మీరు ఆన్లైన్లో మీరు హ్యాపీగా మీరు ఇక్కడ ఏం చేసుకోవచ్చు, ఇక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యూ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు, ఇలా రకరకాలైనటువంటి ఫీచర్స్ ఇస్తున్నాం. సో ఇదండి. సో కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి. ఏదైనా ఉంటే కనుక క్లారిఫై ఇచ్చేస్తాను. ఎనీ డౌట్? అలాగే మీరు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ రామన్జీ సైనింగ్ ఆఫ్.